ఒక రాజు ఉన్నాడు, చోళ రాజు, శివభక్తుడు అనమాట. ఆ కాలంలో ఆ శివభక్తుడు రాజు ఉన్న టైంలో పక్కన ఉండే సైన్యం, పెద్ద సైన్యము గొడవకు వచ్చారంట వీళ్ళ దగ్గర. గొడవకు వచ్చిన ఈ రాజు ఇక్కడ పైన వచ్చినప్పుడు ఒక కొండ కనిపిస్తుందా, కొండ పైన ఒక గుడి, పెద్ద కొండ. అక్కడ గణేశుడు ఉంటాడు అనమాట పైన. గణేష్ దాని కింద ఒక శివుడు ఉంటాడు. ఆ శివుడి పేరు వచ్చి తాయి మానవ స్వామి. తాయి మానవ స్వామి అంటే తాయి అంటే తల్లి. అంటే ఒక ఇక్కడ ఈ ఊర్లో ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ అయితే డెలివరీ ఏంటో ప్రసూతి ఎలా అంటారు కదా, ఆ ప్రసవం చూడడానికి కొరకు ఆమెకి ఎవరు లేకుండా శివుడే తల్లిలాగా వచ్చి ఆమెకి ప్రసవం చూశారంట ఆ శివుడు. మనం ఆ గుడికి పోవట్లేదు, అయితే చాలా కొండ పైన నడుచుకుని ఎక్కాలి, మనకు టైం లేదు కాబట్టి. అయితే అందుకని ఆ స్వామి పేరు తాయి మానవ స్వామి. ఆ శివుడి దగ్గర ఈ రాజు ప్రార్థన చేస్తే శివుడు సింపుల్ గా ఏం చేస్తాడంటే ఒక కోడి లాగా వచ్చాడంట. కోడి రూపం తీసుకుని వచ్చేసి ఎదుటి సైన్యంలో ఏనుగులు ఉన్నాయి కదా, హాతి, ఆ ప్రతి ఒక్క హాతి కన్నుకు టక 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 కన్నుకు పొడిచేసిందంట. కళ్ళు పొడిచేసి అన్ని హాతీలు పరిగెత్తుకుని వెళ్ళిపోయిందంట. అన్నింటినీ ఓడిచేశారంట, అన్నింటినీ ఏమంటే పరాజయం చేశారంట. సో అందుకని ఈ ఊరు పేరు తిరుకోడియూరు అంటారు. కోడి అంటే కోడి తమిళ్లో, అందుకని తిరు అంటే శ్రీ అని, శ్రీ కోడి ఊరు అని చెప్పి ఊరు పేరు. దివ్య దేశం లిస్ట్ లో అట్లా ఉన్నాయి అనమాట తిరుకోడియూరు. అందుకని ఆ కోడి అక్కడ పెట్టున్నారు. ఇంకా ఇద్దరు ఆళ్వార్లు ఉన్నారు. ఒక ఆళ్వారిది అవతార స్థలం ఇది ఇక్కడ ఉంది. తెలిస్తే మనం ఆళ్వారిని దర్శనం చేసుకుంటాము. ఆయన చేతుల్లో వీణ పెట్టుకుని ఉంటారు. సో అక్కడ ఆ ఎంట్రన్స్ లో ఒక ఫోటో ఉంది, ఒక సన్యాసి ఒక ఆయన చేతుల తలపైన కూర్చోబెట్టి వచ్చినట్టు ఫోటో చూసారా? ఆ ఫోటో అక్కడ పోయేటప్పుడు చూడొచ్చు మనము. సో తర్వాత ఇంకొక ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారు అని చెప్పేసి ఒక ఆళ్వారు. ఆ ఆళ్వారు ఆయనకి విగ్రహాలు అంటే చాలా ఇష్టం అంట. అంటే చాలా 5 రకాల అవతారాలు చెప్తారు. అర్చ అవతారం, విభవం, పరం, వ్యూహం, అంతర్యామి. అంటే లోపల పరమాత్మగా ఉండేది కూడా అవతారమే. భగవంతుడు కృష్ణ, రామ, నరసింహ అట్లా అదొక అవతారం తీసుకునేది. పరం అంటే వైకుంఠంలో అక్కడ ఉండే నారాయణుడు కూడా అదొక అవతారం. అట్లా 5 రకాల అవతారంలో ఒక అవతారం వచ్చి అర్చ అని చెప్తారు. అర్చ అంటే విగ్రహాలు. విగ్రహం కూడా అవతారం అంటే అది. భగవంతుడు ఎప్పుడైతే మన కళ్ళులో మనకి చక్క ఇదే మనకు కనిపిస్తాయి, మనకు వైఫై సిగ్నల్ మనకు కనిపిస్తాయా, బ్లూటూత్ సిగ్నల్ మనకు కనిపిస్తాయా, టెలిఫోన్, ఇదే మన భౌతికమైన వస్తువులే మనకు కనపడదు. అప్పుడు దేవుడు ఎక్కడ కనిపిస్తారు? మనకు కనపడదు. మనకు కనిపించడానికి వరకు భగవంతుడు కరుణతోటి రాయిలాగా, చక్కలాగా విగ్రహం రూపంలో అవతారం తీసుకుంటారండి. దాన్ని అప్పుడు మనం ఎక్కడ కూడా గుడిలోకి వెళ్తే ఇది చెక్క విగ్రహమా, నల్లరాయి విగ్రహమా అట్లా అడగకూడదు అనమాట. అట్లా మనం అడగకూడదు. ఇప్పుడు మనం ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకునేసి ఈ పిల్ల ఇది ఎన్ని కిలో మాంసం అడుగుతామా? మాంసం యాక్చువల్ చెప్పాలంటే సరైన పుల్ల మాంసమే ఉంటుంది, కానీ ఇది ఎన్ని కిలో మాంసం అడగం కదా. మన పిల్లవాడు, మన పొడుగు, అట్లా కదా మనం ఫీల్ అవుతాం. అలాగే దేవుడిని చూసినప్పుడు కూడా సాక్షాత్ భగవంతుడు. మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి మనతో మాట్లాడరు. అయితే శుద్ధ భక్తులతో మాట్లాడే విగ్రహాలు. అందులో ఈ దివ్య దేశంలో ఉండే విగ్రహాలన్నీ కూడా చాలా స్పెషల్. ఎవరెవరితో ఆచార్యులకు దర్శనం ఇచ్చిన వాళ్ళు, వేద పురాణాల్లో చెప్పబడిన వాళ్ళు, ఒక్కొక్క గుడికి మనం దర్శనం చేసుకున్నప్పుడు మన లోపల ఉండే ఎన్నో అనర్థాలను తీసేస్తారు అన్నమాట. దేవుడు ఎన్నో రకమైన పాపాలు తీసేస్తారు. ఒక్కొక్క విగ్రహాలకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటాయి. ఒక్కొక్క విధమైన పాపాలు తీసేయడానికి ఎన్నో రకాల జీవితంలో మంగళం ఇస్తారన్నమాట ఒక్కొక్క దివ్య దేశంలో. అటువంటి దివ్యమైన గుడిని మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాము. అందులో ఈ గుడిలో అన్న కూడా ఆళ్వార్లు అనబడే గొప్ప భక్తులు వాళ్ళకి ప్రేమతో కీర్తనం చేస్తున్నారు అనమాట ఆళ్వార్లు. ఆ కీర్తనం అర్థం తెలుసుకుని ఇంకా చాలా బాగున్నాయి. మీకు ఇప్పుడు మరాఠీలో చాలా అభంగాలు ఉన్నాయి, మాకు వస్తే మాకు ఒక్క ముక్క అర్థం కాదు, కానీ మీకు అది ఎంజాయ్ చేస్తారు కదా, ఎంత బాగుంటుంది ఆ తుకారాం మహారాజ్, జ్ఞానదేవ్ వాళ్ళ కీర్తన. అలాగే తమిళ్లో ఆళ్వార్లు కూడా వాళ్ళ కీర్తనమ్స్ చాలా మధురంగా ఉంటాయి. అది ఒక్కొక్క దానిలో ఆళ్వార్లు ఏం అడుగుతున్నారంటే మొత్తం మాధుర్య భక్తి, ప్రేమ గురించి అడుగుతున్నారు. ఒక తిరుమంగి ఆళ్వారు అడుగుతున్నారు, దేవుడా నాకు ఏమొద్దు, నాకు నీ ప్రేమ భక్తి నాకు ఏం అడుగుతున్నారు, నేను కాదలై అరుళ్ళు అని చెప్తున్నారు అనమాట. నీ యొక్క దాసులుగా నన్ను పెట్టుకో, నీ దాసులుగా నన్ను పెట్టుకో అని చెప్తున్నారు. అందుకని ఈ ఆళ్వార్ల సాంగ్ దేవుడికి ఎంత ఇష్టం అంటే, ఒక గుడిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. ఈ శ్రీ సంప్రదాయంలో ఎట్లా అంటే వాళ్ళు దీక్ష తెలుసు కదా మీకు, దీక్ష శ్రీ సంప్రదాయాలు ఎట్లా ఇస్తారంటే పంచ సంస్కారం చెప్తారు. మనకు కూడా సేమ్ అదే గౌడీయ సంప్రదాయాలు అదే ఉంది. అయితే మనకి చాలా చైతన్య మహాప్రభు కరుణతోటి చాలా సులభంగా ఎక్కడ ఉన్నప్పుడు ఈజీగా చేసే విధానం మనకి ఇచ్చారు మహాప్రభు కరుణతోటి. ఎందుకంటే శ్రీ సంప్రదాయాల దీక్ష అంటే వాళ్ళు శంఖు చక్రం వేడి చేసి ఇలా పెడతారన్నమాట. ఆ మార్క్ ఉన్నాయి కొన్ని శ్రీ వైష్ణవులు చూడండి, ఇక్కడ 2 చేతులు ఇక్కడ శంఖు చక్రం మార్క్ గుర్తు కనిపిస్తాయి. వేడి చేసి అట్లా కాలుస్తారు. ఎందుకంటే తన పాపానికి వాళ్ళు ఇది చేసినట్టు. అంటే ఆ కాలంలో బాగా వేడి చేసేవాడు, ఇప్పుడు కలియుగం వచ్చినట్టు తగ్గిపోయింది, లైట్గా వేడి చేసి లైట్గా పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అయితే ఆ దీక్షతో పాటు వాళ్ళకి ఏం చేస్తారంటే, దీక్ష అంటే 5 రకాల సంస్కారం. అంటే తిలకం వేసుకోవడం,
దాసనామం మనం జయ గౌరచంద్ర దాస్, అలా దాస్ అని భగవంతుడికి దాసుడిగా యాక్సెప్ట్ చేయడం, అలా డీటీస్ కి భోగ పెట్టడం, అలా 5 రకాల సంస్కారాలు మనకి ఇస్తారు. అది పంచ సంస్కారం. అది మనకి సులభంగా భక్తి తాగున ఆచారాలు చాలా సింపుల్ గా ఇచ్చినారు ఇస్కాన్ లో. అయితే శ్రీ సంప్రదాయాల దీక్ష అంటే వాళ్ళకి ఒక చిన్న విగ్రహం ఇస్తారు. ఆ కాలంలో చిన్న విగ్రహం. ఎందుకు చిన్న విగ్రహం ఇస్తారంటే వాళ్ళ లెక్క ఎట్టంటే విగ్రహాలు ఎంత సైజు ఉండో అంత లెక్కలో నైవేద్యం పెట్టాలంట. ఇప్పుడు తిరుపతి బాలాజీ చూస్తారు, పెద్ద పెద్ద పాత్రలు అంటే తీసుకెళ్తా ఉంటారు దేవుడికి, పెద్ద విగ్రహాలు దాని సైజుకి. అలాగే విగ్రహం ఇంత చిన్నగా ఉంటే 2 ద్రాక్ష పెడితే సరిపోతాయి. అంటే వాళ్ళ లెక్కలు అట్లా. మనకు ప్రభుపాద ఎట్లా చెప్పారంటే కృష్ణుడు అంటే 16 సంవత్సరం యవ్వన కుర్రవాడు, ఆయనకి పెట్టేటట్టు పెట్టాలా. మనం ఎంత చిన్న విగ్రహం ఉన్నా కూడా అందే పెడతాము. కానీ శ్రీ సంప్రదాయంలో ఎందుకంటే విగ్రహాలు వాళ్ళకి పూజ చేయడానికి సులభంగా ఉండడానికి వరకు ఇంత చిన్న విగ్రహం ఇస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరి దీక్ష ఇచ్చినప్పుడు విగ్రహం ఇస్తారు. వాళ్ళు దానికి రోజు ఆఫరింగ్ పెట్టాలా, అభిషేకం చేయాలా, పూజ చేయాలన్నమాట. అయితే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన పూజ ఏం చేయడు. అయితే ఎప్పుడు దివ్య ప్రబంధం చదువుతా ఉంటాడు, కానీ ఏమి పూజలు ఏం లేదు. ఎప్పుడు వక్కాకు తినడానికి, వక్కాకు ఏమంటారు పాన్ సుపారి నవలుతా ఉంటాడు. ఈ పాన్ నవలే వాళ్ళు చూసారు, ఎప్పుడు ఒక బాక్స్ పెట్టుకుంటారు చేతిలో. ఆ బాక్స్ లోపలే విగ్రహం కూడా పెట్టుకుంటాడు. ఆయన పాన్ సుపారితో పాటు పెట్టుకుని అప్పుడు వక్కాకు నవలుతా ఉంటాడు. అప్పుడప్పుడు మర్చిపోయి అట్లా మాట్లాడి విగ్రహం తీసి నోట్లు వేస్తారు అనమాట. కొరికేస్తాడు విగ్రహాన్ని, కొరికి మళ్ళీ తీసి తుడిచి మళ్ళీ బాక్స్ లో పెట్టేస్తాడు. ఇలా రోజు చేస్తుండేవాడంటే ఈయన. ఒకరోజు ఇంకొక భక్తుడు చూసేసి, ఏంటిది దేవుడి విగ్రహం అంటే సాక్షాత్ కృష్ణుడయ్యా, దాన్ని ఇట్లైనా పూజ చేసేది, ఆయనకి పాలు షోడశోపచారం చేసి అభిషేకం చేసి మంచిగా పూజ చేయాలి కదా, నీ వల్ల కుదరదని నాకు ఇచ్చేసి నేను చేస్తాను అని చెప్పి ఆయన తీసుకున్నాడు. ఆయన చేతులు తీసుకుని ఇంటికెళ్ళి పాలతో నెయ్యితో అభిషేకం చేసి మంచిగా వర్షిపని చేసి గర్భగుడిలో పెట్టారట. పెట్టి నైట్ అయినప్పుడు విగ్రహాన్ని పడుకోబెడితే ఆ విగ్రహం ఆయన కల్లో వచ్చి చెప్పిందంట, నువ్వు ఎందుకు తీసావు ఆయన చేతి నుంచి? ఆయన నోటు ద్వారా ఆళ్వార్ల పాటలు పాడుతున్నాడు కదా, నేను అందుకని ఆయన నోట్లో పోవాలా అనుకుని నేను ఆయన డబ్బాలో పోయి కూర్చున్నాను. ఆయన నోట్లో దివ్య ప్రబంధ ఆళ్వార్ల పాటలు పాడే నోరు కదా, దాంట్లో పోవాలా నా కోరిక, మళ్ళీ ఆయన చేతికి ఇచ్చారన్నారు. అంటే ఆళ్వార్ల యొక్క పాటలు భగవంతుడికి ఎంత నచ్చుతాయని చెప్పేసి ఈ ఒక చిన్న స్టోరీ అనమాట. సో అలాగే తుకారాం మహారాజ్, మన నరోత్తమ్ దాస్ ఠాగూర్ కీర్తనలు ఉన్నాయి కదా, అన్ని వేదాల యొక్క సారాంశం దాన్ని ఇచ్చారు. రాధా కృష్ణ ప్రాణమురా జుగల కిషోర్, అన్ని వేదాల యొక్క సారాంశం మొత్తాన్ని నరోత్తమ్ దాస్ ఠాగూర్ మనకి గౌడీయ సంప్రదాయం ఇచ్చారనమాట. మనకి ఏం తెలియకపోయినా ఈ కీర్తనాలు జస్ట్ పాడుతూ ఉండే చాలు, మనకు ఆటోమేటిక్గా అన్ని ప్రేమ భక్తి మనకు వచ్చేస్తాయి అనమాట. శిల ప్రభుపాద్కి జై, శిల గురుదేవ్కి జై. గురించి జస్ట్ 2 మాటలు చెప్తాను. నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి అరణ్య నరసింహ అని చెప్పి స్వామికి పేరు అనమాట. అంటే ఆ కాలంలో సత్యయుగం నుంచి ఉందని చెప్తారు ఆ డీటీస్ని. అంటే రంగనాథ్ వచ్చే ముందు అప్పుడు ఇక్కడ అంతా కూడా అడవి అంటే అరణ్యము. చాలా గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేస్తుంటారు ఆ ప్లేస్ లో, నరసింహస్వామి ఉండే చోట. అయితే ఎన్నో రాక్షసులు వాళ్ళు హాతి ఏనుగు రూపం తీసుకుని వచ్చి ఈ ఋషుల్ని అందరు డిస్టర్బ్ చేస్తారంట. డిస్టర్బ్ చేస్తా ఉండే ఈ ఋషులన్నీ ప్రార్థన చేస్తే భగవంతుడు స్వయంగా అక్కడ అవతరించినాడు అనమాట నరసింహస్వామి. సో నరసింహస్వామి స్పెషల్ రాక్షసుల్ని సంహారం చేయడంలో, భూత ప్రేత పిశాసం దీన్ని రక్షించడానికి నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అనమాట. మన ఇస్కాన్లో కూడా ఫస్ట్ ప్రభుపాద అన్ని చోట ప్రచారం చేస్తూ ఉంటే కొన్ని రాక్షసులు ఫారిన్ కంట్రీలో గుడిలోకి తీసుకొచ్చి బాంబు పెడతారంట, గుడిలోకి ఇబ్బంది పెడతారు. అప్పుడు ప్రభుపాది నరసింహ మంత్రం చెప్పి నరసింహస్వామిని స్థాపనం చేస్తారన్నమాట. నరసింహస్వామి స్థాపనం చేసిన తర్వాత మళ్ళీ ఏ ఇబ్బంది లేదు. అందుకని మనం కూడా ఎప్పుడు యాత్ర బయలుదేరేటప్పుడు నరసింహ కీర్తన పాడతాము. ఎప్పుడైనా దెయ్యాల గురించి అట్లా ఏమైనా భయం వచ్చినప్పుడు నరసింహస్వామిని తలుచుకుంటాము. నరసింహస్వామి త్వరగా సంతృప్తి చెంది మన ఆశీర్వదిస్తారండి. శ్రీ నరసింహదేవ్ భగవానికి